నల్గొండ జిల్లా శాలిగౌరారం ఎంపీడీఓపై ఎంఆర్పీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడుగు బలహీన వర్గాలను ఎంపీడీఓ చిన్న చూపు చూస్తున్నారని, అందుకే జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించలేదని మండిపడ్డారు. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఆ మహనీయులు చేసిన సేవలను కొనియాడాలని ప్రభుత్వం పిలిపివ్వడం జరిగింది. కానీ ఆనాడు చదువురాని రోజుల్లోనే అశ్వశులందరినీ దగ్గర తీసి జ్యోతిరావు పూలే ఎంతో మందికి తన భార్యతో విద్యనం ఇచ్చినటువంటి ఆ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమాన్ని చేయకపోవడం, ఆ మహనీయుని వారసత్వాన్ని నిలుపుతున్నటువంటి దళితులను కానీ బీసీలను కానీ ఆహ్వానించడం, అదేవిధంగా ఈ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికినటువంటి మన భారత ఉప ప్రధాని జగ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఎవరైతే ఈ మండలంలో ఉన్న అధికారి చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను కానీ మాజీ ప్రజాప్రతినిధులను కానీ ఆహ్వానించకపోవడం, అవమానించడం జరుగుతాం. నిన్న జరిగినటువంటి అంబేద్కర్ కార్యక్రమం ఏప్రిల్ 5వ తారీఖు నాడు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం బాబు జగ్జీవన్ గారి జయంతిని స్థానిక ఎంపీడీఓ గారు నిర్వహించకుండా అటు మహనీయుని ఇక్కడ దళిత ఉద్యమకారులను అవమానించినందుకు తక్షణమే ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఒక దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారో, మా వర్గాల పట్ల ఎందుకంత చిన్న చూపు చూస్తుందో మాకైతే ఇంతవరకు అర్థం కాలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలు ఆమెకు నచ్చట్లేదా, బడుగు బలైన వర్గాలు ఆమె గిట్టట్లేదా, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళైతేనేమో గంటల తరబడి కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు తప్ప మా